లేటెస్ట్గా సుప్రీంకోర్టుకి అమికస్ క్యూరీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన దేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉంటే వాళ్ళలో 14 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయట. ఈ ప్రజాప్రతినిధుల మీద, నాట్ ఓన్లీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలాంటి ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు ఉంటే వాళ్ళు చట్టసభల్లోకి అడుగు పెడితే వాళ్ళు ఎలాంటి చట్టాలు తీసుకొస్తారు? పైగా వాళ్ళు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని వాళ్ళ కేసు నుంచి వాళ్ళని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు కదా. అందుకని అమికస్ క్యూరీ రిపోర్ట్ చెప్తుంది ఏంటంటే, ప్రజాప్రతినిధుల మీద ఒక టైం బాండింగ్ విచారణ ఉండాలి. ఒక కేసు నమోదైందంటే 6 నెలల్లోనో 1 ఇయర్లోనో ఆ కేసు తేలాలి. ఆ ప్రజాప్రతినిధి తప్పు చేశాడా తప్పు చేయలేదా తేలిపోవాలి. తేలకపోతే ఆ కేసు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటే రాజకీయ నాయకులు ఏం చేస్తారు? తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఆ కేసును తారుమారు చేసి పడేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. నిజానికి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అతని మీద 2011లో 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారు అనేటువంటి కేసు ఉంది. 20 సిబిఐ ఈడీ కేసులు అవి. అతని మీద ఉన్న అభియోగం ఏంటంటే, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అంటే ఆ రోజులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించాడు అని. ఎప్పటిదా కేసు? 2010-11 నాటి కేసు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 2026లో ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 15 సంవత్సరాల కాలంలో కేసులు తేలకపోవటం వల్ల తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాడు అనే ఆరోపణలు ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్నాడు, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్లు సంపాదించినోడు ఇప్పుడు తానే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకెంత సంపాదిస్తాడు? అసలు అలా సంపాదించిన వాడికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎందుకు దక్కింది? మన వ్యవస్థలు చేతకంతనం కాదా? మన వ్యవస్థలే సరిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని తీర్చి పనిష్మెంట్ కనుక ఇచ్చి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎన్నికల్లో కూడా పోటీ చేయకూడదు. నిజానికి ఉన్న చట్టాల ప్రకారం 2.5 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడితే జైల్లో ఉన్నంతకాలం ఎన్నికల్లో పోటీ చేయలేడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయలేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు 2.5 ఇయర్స్ కంటే ఎక్కువ శిక్ష పడేవే. మరి ఆ కేసు తేలట్లేదుగా. ఒక పోనీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి అయితే నిర్దోషి అన్నా తేలాలి. అప్పుడు మనకి అపనమ్మకం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు దోచేస్తాడు, సంపాదించుకుంటాడు అనే అపనమ్మకం కూడా ఉండదు. కానీ మనం ఉన్నంతలో ఏ వర్షన్ నమ్ముతాం? సిబిఐ ఈడీ వర్షనే నమ్మేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వర్షను, సిబిఐ ఈడీ వర్షను అయితే మనం ఏ వర్షన్ నమ్ముతాం? మన దేశంలో అతిపెద్ద ఎంక్వైరీ సంస్థ అయిన సిబిఐ ఈడీ వర్షనే నమ్ముతాంగా. సిబిఐ ఈడీ వర్షన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవినీతి పరుడు. మన వర్షన్ కాదు, సిబిఐ ఈడీ వర్షన్ ప్రకారం, మన దేశంలో అతిపెద్ద ఎంక్వైరీ సంస్థల వర్షన్ ప్రకారం, వాళ్ళ రిపోర్టు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి చేశాడు. అది కూడా మామూలు కాదు, 43,000 కోట్లు ఆ రోజుల్లోనే. మరి ఇలాంటి అవినీతి పరుడు ఇంకా రాజకీయాల్లో ఉన్నాడు, పార్టీని నడుపుతున్నాడు, పదే ఎమ్మెల్యే అవుతున్నాడు, ముఖ్యమంత్రి కాగలిగాడు అంటే అది వ్యవస్థల చేతకంతనం కదా. అంటే ఒక అవినీతి పరుడు ప్రజల మీద యుద్ధం చేస్తున్నాడు అని ఏ అవినీతి పరుడికి భయం వస్తుందండి? ఏముందిలే, అవినీతి చేద్దాం, పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకుందాం, సంపాదించుకున్న డబ్బులు ఒక పావులా ఖర్చు పెడితే మనం ఎప్పుడు సేఫ్లోనే ఉంటాం, మన ఏమీ చేయలేవు ఈ వ్యవస్థలు అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. అదే అనిపిస్తుంది అనేది ఆ రిపోర్ట్ సారాంశం, ఆ కమిషన్ రిపోర్ట్ సారాంశం. నిజానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, గతంలో కూడా ఆదేశాలు ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధి మీద ఒక కేసు నమోదైతే దాని మీద టైం బాండింగ్తో విచారించాలనే ఆదేశాలు సుప్రీంకోర్టు ఉన్నాయి. కానీ ఆదేశాలు పాటించబడట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్ట్ ఏమంటుందంటే, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి, సపరేట్ కోర్టులు పెట్టండి, ప్రతిరోజు విచారణ జరగాలి. ప్రజాప్రతినిధి మీద కేసు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి విచారణ కాదు, రోజువారీ విచారణ జరగాలి. ఒక 6 నెలల్లో కేసు చేర్చబడాలి. తప్పు చేశాడా తప్పు చేయలేదా, తప్పు చేసి ఉంటే జైలుకి, తప్పు చేయకపోతే ఓకే ప్రజల్లోకి. సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కావాలి అనేది ఆ రిపోర్టు చెప్తుంది. బట్ ఇది నిజమే, మరి ఏమంటారు?